హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 5,00,000 రూపాయలతో నిర్మించుకోబోయే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఫైనల్ జాబితా విషయంలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అందింది. ఈ ఫైనల్ లిస్ట్కి సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, పత్రాలను ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలతో పాటు ఈ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారాలను కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 5,00,000 రూపాయలతో నిరుపేద ప్రజలందరికీ కూడా ఇండ్లని కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ 4 సంవత్సరాల వ్యవధిలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా మొదటి విడత కింద 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, అంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేవి నిర్మించాలనే భావనతో 2025 జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి 71,000 మందికి ఇండ్లు మంజూరు అనేది చేసింది. అయితే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. ఈ మిగిలిన దాదాపుగా 3,50,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ సుమారు 3,50,000 ఇండ్లను ఈ మే నెలలోనే ప్రభుత్వం పత్రాలను పంపిణీ చేయడంతో పాటుగా ఉచితంగా ఇసుకే, అలాగే డిస్కౌంట్ ప్రైజ్లో మనకి సిమెంట్, ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయాలి. మొత్తం సుమారుగా 8 ట్రాక్టర్ టిప్పులకు సంబంధించిన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసేందుకు చేస్తుంది. అలాగే ఫైనల్ సర్వే ముగిసింది. ఇందిరమ్మ ఇండ్ల అర్హత లెక్కలకు సంబంధించి ఇక్కడ ఒక జిల్లాకి సంబంధించిన సమాచారం చూసుకోవచ్చు. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉదాహరణకు సూర్యాపేట వాళ్ళు ఎస్ఆర్పిటి అని, హైదరాబాద్ వాళ్ళు హెచ్వైడి అని, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, అలాగే సంగారెడ్డి, జగిత్యాల, జన్గాం, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం మీకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, యాదాద్రి జిల్లాలో దాదాపుగా 8,000 మంది అర్హులు ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు చేరిన జాబితా 10 నుంచి కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గు అని చెప్పేసి చూసుకోవచ్చు. సో మరి ఈ పథకానికి సంబంధించి 15వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో వేగం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ సభలు లేకుండానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. సో మీలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే, రావాల్సిన వాళ్ళకి కాకుండా ఇతరులకి ఇవ్వడం, అంటే పేదలకి కాకుండా ధనికులకు అందడం జరిగి ఉంటే, మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, లేదంటే ఇందిరమ్మ ఇండ్లు అనే వెబ్సైట్లో కానీ కంప్లైంట్ చేసే అవకాశాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. 15 రోజులలోనే ఇందిరమ్మ ఇండ్లు సిద్ధం. ఓకేనా? మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గైడ్లైన్స్లను కూడా విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసి ఇప్పటికే నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. అయితే ఈ 5,00,000 రూపాయలను ప్రభుత్వం ఎలా అందించబోతుంది అనేది వివరిస్తాను. 5,00,000 రూపాయలను 4 విడతలలో ఇవ్వబోతుంది. మొదటి విడత బేస్మెంట్ వరకు పూర్తి కావాలి. దానికంటే ముందు నిధులకి సంబంధించి మీరే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1,00,000 రూపాయలు వస్తాయి. తర్వాత ఇంటి దర్వాజా వరకు పూర్తి కావాలి. ఇక్కడ 1,25,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ స్లాబ్ వరకు పూర్తి కావాలి. ఇక్కడ 1,75,000 రూపాయలు వస్తాయి. ఇక పూర్తి స్థాయిలో నమూనాకి తగ్గట్టుగా ఇంటి నిర్మాణం పూర్తయింది అనేది అధికారులు ఇక ధృవీకరిస్తే మిగతా 4వ విడతలో 1,00,000 రూపాయలు, ఇలా 5,00,000 రూపాయల నిధులు అనేవి ప్రభుత్వం 4 విడతలలో ఆ లబ్ధిదారులకు అనేవి అందజేయబోతుంది. సో ఇవి ఫైనల్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారాన్ని అందిస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.